ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపా బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే, ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలో తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరిచేదును. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేని అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందను గూర్చియు ఈ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సత్యవర్తనుడు అయితే తన క్రియ దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసం మందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుర ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మీ యందు మీ సంపూర్ణమైన కార్యములు జరిగించేవారు మూల శక్తిని అనుగ్రహించండి. మీ ఆత్మలో మమ్మల్ని నడిపించి మీకు మహిమకరంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.